హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు దర్గా దగ్గరికి వచ్చానండి. చూడండి ఎంత మందొచ్చేసారో. గుమిగూడి లైన్‌లో నిలబడండి వినరండి అక్కడ. అక్కడ దర్గాలో నిన్నటి నుంచి భోజనాలు రాలేదంట. మామూలుగా అయితే దర్గాలో భోజనాలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు పంచుతా ఉంటారు. 2 రోజుల నుంచి భోజనాలు రాలేదంట. సరే నేను వెళ్తానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారనమాట. గుంపులు గుంపులుగా వచ్చేసారు. మాకు కొంచెం దారి ఇవ్వండి, కొంచెం లైన్‌గా నిలబడండి అంట. అది ఎవరైనా వింటారా? వినేవారే కాదు. మా తర్వాత ఎలాగో ఇచ్చేసానండి. అందరూ తీసుకెళ్ళిపోయారు. ఒక్కొక్కరు 2, 2 ప్యాకెట్లు అలా తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరూ దర్గాలో ఉండేవాళ్ళండి. వీళ్ళకి ఇల్లు, వాకిళ్ళు ఏమి ఉండవు. దర్గాలోనే ఉంటారు. అక్కడ తింటారు, వాళ్ళు పెట్టింది తింటారు. దర్గాలో ప్రసాదాలు వస్తాయి కదా, తినేస్తారు. అక్కడే బాత్రూమ్లు కట్టున్నారు. పెద్ద వసారా కూడా ఒకటి కట్టేశారు. ఇంకెవరు లేని వాళ్ళ వసారాలో ఉంటారు అట్లా అనమాట. చాలామంది దర్గాలో ఉంటారండి. చాలామంది ఉంటారు దర్గాలో. ఇల్లు వాకిలు లేని వాళ్ళు అందరూ అక్కడ ఉండిపోయేసి పొద్దున పూట వెళ్ళి పని చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి పడుకుంటారనమాట. ఊరికి అక్కడ ప్లేస్ లాగా పడుకోవడానికి, స్నానాలకు అలా ప్లేస్ చూసుకుంటారు. ఎక్కడో దగ్గర పడుకుంటారు, చెట్ల కిందో లేదంటే ఎక్కడో దగ్గర పడుకుంటారనమాట. చాలామంది అలాగే ఉండేవాళ్ళు ఉన్నారండి అక్కడ. సరే, ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు మన సంస్థ తరఫున ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నారండి. ప్రతి నెలలో వాళ్ళు 2 సార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. మీకు తెలుసు కదా, నాకు డేట్లు ఇచ్చేసారు. ఆ డేట్ల ప్రకారం నేను అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ వాళ్ళు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది నిరుపేదల ఆకలి తీర్చారు వాళ్ళు. మొన్న వాళ్ళు మామూలు శుక్రవారం అయితే రావద్దంటారు. శుక్రవారం అట్లా రావద్దమ్మా, గురువారం కూడా రావద్దులే అంటారనమాట. సరే, ఇది ప్రోగ్రామ్ సోమవారం చేశాను. ఇది వీడియో చేయడానికి లేట్ అయింది. చూడండి ఎంతమంది వచ్చేసారు. తీసుకున్న వాళ్ళు అందరండి ఒక్కొక్క ప్యాకెట్ 2, 2 ప్యాకెట్. అంటే కొంతమంది రాలేరు కదా, రాలేని వాళ్ళకు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు కూర్చొని ఉంటారు, కొంతమంది పడుకొని ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. అసలు అయితే ముందండి నేను దర్గాలో ఇలా అన్నదాన కార్యక్రమం వచ్చేసేదాన్ని. ఫస్ట్ నేను ట్రస్ట్ పెట్టిన కొత్తల్లో అసలు భయపడేవాళ్ళు. దర్గాకి వెళ్ళాలంటే ఎందుకంటే గుంపులుగా వచ్చేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. అలాంటి ఇప్పుడు అంత ఎక్కువ రావడం లేదండి. ఎందుకంటే పళ్ళ మీద వెళ్ళిపోతా ఉన్నారు. సాయంత్రం కూడా ఉంటారంట, ఎక్కువగా 6 తర్వాత ఉంటారంట. అంటే పళ్ళ మీద వెళ్ళిపోయి అందరూ వచ్చేసి ఉంటారు కదా. సరే, నేను ఒకరోజు అదే అనుకుంటాను, ఒకరోజు సాయంత్రం పూట అన్న వెళ్ళాలి. ఇక్కడ ఇది మధ్యాహ్నం పూట వెళ్తాను కదా, చాలామంది పళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఉంటారు కదా, కొంతమంది సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సాయంత్రం కూడా తీసుకెళ్ళిపోయి సాయంత్రం తింటామమ్మా మేమని సాయంత్రం కూడా ఒక ప్యాకెట్ తీసుకెళ్ళిపోతారు. ఒకసారి సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి వేరే వాళ్ళు చెప్పారు సాయంత్రం చాలామంది ఉంటారు, ఒకసారి సాయంత్రం వెళ్ళగొట్టారు అనేసి సాయంత్రం కూడా వెళ్ళాలనుకుంటున్నానండి. నేను తీసుకెళ్ళే ప్యాకెట్లు అన్నీ అయిపోయాయి భగవంతుని దయ వల్ల. అంటే నాకు ఒక్కోసారి అక్కడ అవ్వమన్నమాట, ఎక్కువ మంది రారు. ఈరోజు చాలామంది, ఎందుకంటే 2 రోజులు భోజనాలు రాలేదంట, అందుకని ఎక్కువ మంది వచ్చేసారు. మళ్ళీ నేను ఇంకొక వీడియో మళ్ళీ తీస్తాను. ఇంకొక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అప్పుడు మీకు మళ్ళీ నేను కలుస్తాను. అప్పటి వరకు నాకు సహకరిస్తున్న మీరందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా ఇలా మనం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం, వాళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని నా ఉద్దేశం.